నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు హల్లెలూయా. నీవు నడుచు మార్గములన్నిటిలో, నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏమి చేస్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా, శత్రువు నిన్ను నాశనము చేద్దామనుకున్న దేవుడు చూసుకుంటాడు. దేవుడు నాశనము చేస్తాడు. దేవుడు వారిని లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాగ్దానము, ఆ ప్రమాణము నెరవేరాలి. దానికి అడ్డు వస్తే ఎవరినైనా దేవుడు సహించడు. అందుకే అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు, నేను నీ తోడున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం కలవరపడుతున్నాం కదా, మనం భయపడుతున్నాం కదా, మన జీవితం ఏమైపోతుందో అని మనం ఈరోజు కలవరపడుతూ ఉన్నాం కదా. చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి దైవ చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు దేవుని కాపుదల వారికి తోడై ఉంటుంది. హల్లెలూయా. దేవుని చిత్తము నీ పట్ల ఉన్నది కాబట్టి ఈరోజు నీవు రక్షణ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నావు. అది చాలు, ఇది దేవుని చిత్తం అని చెప్పడానికి. హల్లెలూయా.